అంటే ప్రభాస్‌ని కలవడానికే కాదు అసలు చూడడానికి ఒక లాంగ్ డిస్టెన్స్ నుంచి చూడడానికి కూడా చాలామంది ఫ్యాన్స్, హ్యూజ్ ఫ్యాన్స్ అట్లా ఎదురు చూస్తా ఉంటారు. అట్లాంటిది నువ్వు ఇట్లా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్‌గా యాక్ట్ చేసావు కదా! ఎట్లా అనిపించింది ప్రభాస్‌తో చేసేటప్పుడు? ప్రభాస్ సార్ కూడా అలా ఎంతమందినొచ్చో అంతమందిని పలకరిస్తారు. అలా ఏం లేదు. చాలా ఫ్రెండ్లీ ప్రభాస్ సార్ కూడా. ప్రశాంత్ నీల్ సార్ కూడా ఫ్రెండ్లీ. చూసినప్పుడు ఏంటంటే ఈవెన్ ఐ యామ్ ద ప్రభాస్ ఫ్యాన్. అవునా? ఆ! సేమ్ పించ్. ప్రభాస్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీ. అలా ఏమీ లేదు. ఎక్కడ కనిపించినా హాయ్, హలో పలకరిస్తారు. అవునా? అంటే ఫస్టే నువ్వు సెట్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ సీన్ నీకేం పడింది? నాకు ఫస్ట్ సీన్ అంటే ఇది నార్మల్ ఎక్స్‌ప్రెషన్స్‌ది ఉండే. అవునా? ఆహా! అంటే మోనో టైపా? అంటే మోనోటైప్ డైలాగ్స్ ఏమి అంటే కాకుండా ఆ! అంటే కొంచెం క్రయింగ్ సీన్ ఫస్ట్ సీన్ ఇది ఉండేది. ఎమోషనల్ టైపు. ఎమోషనల్ టైప్. ఓకే. రైట్. ఆ! ఎమోషనల్ టైప్ సీన్సే ఉన్నాయా? డైలాగ్స్ ఏమి లేకుండా. ఫస్ట్ అయితే డైలాగ్ అయింది. ఇది కాటేరమ్మ డైలాగ్ అయింది. అవునా? ఒకసారి మరి మా కోసం కాటేరమ్మది ఇది ఎంట్రీ సీన్. ఎంట్రీసేనా? ఎంట్రీ సీన్. ఓకే. అంటే ఇప్పుడు నీకు జనరల్‌గా ఇప్పుడు నీకు నువ్వు చెప్పిన డైలాగ్స్ అన్నీ కూడా నీకు గుర్తున్నాయా? ఆ! ఉన్నాయి. గుర్తుంటే ఆబ్వియస్‌లీ గుర్తుంటాయి ఖచ్చితంగా. పాన్ ఇండియాలో యాక్ట్ చేసావు పైగా. ఓకే. ఒకసారి నా కోసం ఆ డైలాగ్స్ అన్నీ ఒకసారి చెప్పవా? మనల్ని ఖాయమని కాటేరమ్మని బ్రతిమాలుకుంటున్నాను. దేవుళ్ళు ఎట్టలా రానన్నావు కదనే. అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా. రాక్షసుడన్నా వస్తాడేమో అని. కట్ ఇట్. టేక్ ఓకే. అంతేనా సీను? సింగిల్ టేక్‌లోనే చేసావా? ఎందుకంటే మాకు అక్కడ రామోజీలో స్టే ఉంది. 1 డే బిఫోరే రిహార్సల్స్ అయ్యాయి. అవునా? రిహార్సల్స్‌లో గూడా ప్రభాస్ సార్ వచ్చారా? ఆహా! ప్రశాంత్ నీల్ సార్ రిహార్సల్స్ చేయించారు. అవునా? రిహార్సల్స్‌లో రాలేదా? ఓకే. ప్రభాస్ సార్ ఇప్పుడు సెట్‌లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు నీతో? చాలా ఫ్రెండ్లీ. చాలా ఫ్రెండ్లీ. అంటే ఎక్కడ ఉన్నా కూడా పలకరిస్తారు. అంటే హాయ్, హలో చాలా ఫ్రెండ్లీ. ఎక్కడ కూడా స్ట్రిక్ట్‌నెస్ అనేది లేదు. అంటే జనరల్‌గా అంటే ప్రభాస్ సార్ ఎట్లా ఉంటారంటే అది వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు ఆయన క్యారెక్టర్ ఎట్లా ఉంటది ఏంటనేది. కానీ నువ్వేంటంటే పర్సనల్‌గా మూవ్ అయ్యావు కాబట్టి అంటే ఆయన దగ్గరుండి నువ్వు చూసావు కాబట్టి ఎట్లా అనిపించింది? ఆయన వే ఆఫ్ టాకింగ్ గాని లేదంటే ఆయన కేరింగ్ ఎట్లా ఉంది? ఎట్లా? అంటే చాలామంది చెప్తా ఉంటారు గదా! ఇట్లా ఉంటది. చాలా మంచిగా ఇదిగా ఉంటారని చెప్పి అంటారు. నువ్వు డైరెక్ట్‌గా చూసావు కాబట్టి నిన్ను అడుగుతున్నా క్వెషన్. అది బయట చెప్తుంది మాత్రం నిజమే. ఎక్కడ చూసినా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్లస్ ఓపెన్‌గా మాట్లాడతారు. సింపుల్‌గా ఉంటారు. చాలా, చాలా, చాలా హెల్ప్‌ఫుల్ పర్సన్. ఏది ఎక్కడ ఏం కావాలన్నా హెల్ప్ చేస్తారు. ఎక్కడైనా ఇబ్బంది వస్తే చూసుకుంటారు. చాలా. అవునా? నీకిక్కడ యాక్టింగ్‌లో గాని, డైలాగ్స్‌లో గాని నీకేమైనా హెల్ప్ జేశారా? నాకు, నాకు ప్రశాంత్ నీల్ సారే బీట్ చేయించారు. అవునా? ప్రభాస్ సార్‌తో. ఆహా! ఓకే. రైట్. అప్పుడు ఫైటింగ్ సీన్ ఉండే మా ఇద్దరు అది సార్‌ది అప్పుడు నేను కూడా ఉన్నా అప్పుడు. ఆహా! ఇద్దరికి రూమ్‌లో తీసుకెళ్ళి సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అవునా? అప్పుడు మాట్లాడుకున్నాం. హ్మ్. ఏమని? అదే హాయ్ సార్ అంటే, హాయ్ మా హౌ ఆర్ యూ అన్నారు. ఐయామ్ ఫైన్ సార్ అన్నా. హౌ ఆర్ యూ సార్ అంటే, ఐయామ్ ఫైన్ మా అన్నారు. అవునా? తర్వాత యూ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నారు. అవునా? అలా అన్నాక తర్వాత ఎప్పుడు సెట్‌లో కనిపించినా కూడా హాయ్ సార్ అంటే, హాయ్ సార్. ఎక్కడికెళ్ళినా కూడా వెళ్తున్నప్పుడు మళ్ళీ వెనకాలకొచ్చి ఆగి అలా మాట్లాడేవారు. నీకు చెప్పిన కాంప్లిమెంటరీ అయితే గనక జనరల్‌గా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అంటారు గదా! లైఫ్ టైమ్ కాంప్లిమెంట్ అన్నమాట నీకది. కదా! ఎందుకంటే నువ్వు కూడా ప్రభాస్ సార్ ఫ్యాన్ అని చెప్పి అన్నావు కాబట్టి నీకది ఒక గిఫ్ట్ అది. కదా! అయితే ఇప్పుడు మీరిద్దరూ సీన్స్ అవి చేశారు గదా! ఇప్పుడు 'ప్రభాస్' సార్ ఉన్న సెట్‌లోనే ఇద్దరు కలిసి సీన్స్ చేస్తున్నప్పుడు, నీ సీన్స్ చూసిన తర్వాత సార్ ఎట్లా నీకేమన్నా ఇంకా ఏమన్నా చెప్పారా? సజెషన్స్ గాని అట్లా ఏమన్నా? నాకు ఏమి చెప్పలేదు. ప్రశాంత్ నీల్ సార్ అయితే చెప్పారు. ప్రశాంత్ నీల్ సార్ ఇంకా ప్రభాస్ సార్ మాట్లాడుకుంటారు కదా! హ్మ్. ప్రభాస్ సార్ చెప్పింది ప్రశాంత్ నీల్ సార్ నాకు చెప్తారు. అవునా? హ్మ్. అసలు 1 ఇయర్ పాటు నువ్వు అట్లా అదే అంటే అదే క్యారెక్టర్‌తో, అదే కాస్ట్యూమ్‌తో ఉండి అంటే ఐ మీన్ చేంజ్ అవుతా ఉంటాం గానీ అదే కాస్ట్యూమ్‌తో ఉండి, అదే క్యారెక్టర్‌లో ఉండి ఆ సెట్ వచ్చేటప్పటికి ఐ థింక్ ఇది 'రామోజీ ఫిల్మ్ సిటీ' కదా! ఆ! అక్కడ మొత్తం ఇదంతా డస్ట్ అదంతా కూడా చాలా బాగుంటది. మరి అట్లా ఎ ఎ ఎట్లా నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ డే నువ్వు సెట్‌లోకి ఇట్లా అడుగు పెట్టగానే ఎట్లా అనిపించింది నీ అట్మాస్ఫియర్ గాని అది? ఫస్ట్ డే అయితే నాకక్కడ మట్టి అలాంటిది ఏం కనిపించలేదు. కనిపించలే. కనిపించలేదు. అంటే సెట్టే కనిపించింది. సెట్ చాలా పెద్దది. అవును. అక్కడ సెట్ చాలా పెద్దది. ప్లస్ దుమ్ము అలాంటిది ఏమి అనిపించలేదు ఫస్ట్. ఫస్ట్ డేనే అంత పెద్ద చూసినప్పుడు ఏమీ అనిపించలే. తర్వాత ప్రశాంత్ నీల్ సార్ ఉన్నారు. అందరూ ఉన్నారు. ఒకవేళ దుమ్ము అవన్నీ వచ్చినా కూడా సార్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు.
అయినా అంత అనిపించలేదు అసలు 1 year అయినట్టు కూడా అనిపించలేదు. అంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు చేసింది అంటే కేజీఎఫ్ కానీ కేజీఎఫ్ 2 కానీ ఇవన్నీ చూసే ఉంటావు నువ్వు చూసావు. ఆ సినిమా ఏంటంటే మొత్తం అంతా కూడా అదొక కైండ్ ఎలా అంటే ఒక ఫ్రేమింగ్ అంతా కూడా వేరే ఉంటుంది. ఇప్పుడు ఉన్న సినిమాల్లో లాగా అంతా ఉండదు, అది డిఫరెంట్గా ఉంటుంది. ఆ లొకేషన్స్ కానీ అదంతా ఇంకో వరల్డ్ అనుకోవాలి, అదే సపరేట్ కదా. సేమ్ అదే ప్యాటర్న్లో కూడా ఇప్పుడు సలార్లో కూడా ఉంది కదా. నువ్వు ఇప్పుడు ఫీల్ అయ్యావా ఇది సేమ్ కేజీఎఫ్ లాగే ఉంది ఇక్కడ కూడా అన్నట్టుగా అట్లా? అంటే ఫైట్ సీన్స్ కానీ నీకు ఎట్లా అనిపించింది అట్లా లైవ్గా చూసినప్పుడు? నాకు లైవ్లో చూసినప్పుడు థియేటర్లో చూసిన దానికన్నా బాగా కనిపించింది. అంటే పక్కన ఫైర్ కానీ అండ్ ఆ పొగ స్మోక్ కానీ మొత్తం అలానే అనిపించింది. మనకి ఇంకా స్క్రీన్లో కన్నా బయట ఇంకా బాగా కనిపించింది ఆ రోజు అలా అన్న. అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా నీకు రియల్గా అక్కడ కనిపించినాయి అంటున్నావు అంతేనా? అదే సీన్లో ఇప్పుడు నీకు ఏదైతే సెట్లో ఉందో సెట్లో నీకు బాగా అంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ సార్ కాకుండా ప్రభాస్ సార్ కాకుండా నీకు ఇంకా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? అంటే 1 year జర్నీ కదా అక్కడ సినిమాలో, ఎవరు? నాకు ఇంకా ఫ్రెండ్ అంటే ప్రశాంత్ నీల్ తర్వాత ఇంకా మోటివేట్ చేసింది నాకు ప్రకాష్ సార్, ఏడి ప్రకాష్. ఓకే ఏడి గారు, అవును ఆయన. అంటే ఎట్లా ఏంటి నీకు ఎట్లా గైడ్ చేశారు? అంటే ఏ సీన్ రాకపోయినా కూడా పక్కకి తీసుకెళ్ళి చెప్పేవారు సార్, ఎక్కువ మోటివేట్ చేసేవారు. ఏ సీన్ రాకపోయినా ఇది ఇలా అని చెప్పేవారు. ఇప్పుడు నువ్వు చూసింది ప్రభాస్ సార్ క్యారెక్టర్ ఒకటి చూసావు, ఇంకా నువ్వు ఎవరెవరి క్యారెక్టర్స్ చూసావు అక్కడ నీ సీన్లో? పృథ్వీరాజ్ సార్ది, పృథ్వీ గారు, అవును. అండ్ అంజీ మూవీలో వచ్చేసారు కదా ఆనంద్. ఓకే రైట్ అవును. అండ్ జగపతి బాబు గారు. ఆయనతో క్లోజ్ సీన్స్ అక్కడ సెట్ లో లేవు కదా అసలు సీన్స్. లేవా? అసలు కలవలేదా జగపతి బాబు గారిని? మాది వేరే షెడ్యూల్ అయితే సార్ది వేరే షెడ్యూల్. ఓకే మీ సపరేట్ షెడ్యూల్ అప్పుడు, అవునా? అంటే అండ్ ప్రకాష్ సార్ అండ్ కల్పలత మ్యామ్, అవును వీళ్ళందరూ. అవును. ఝాన్సీ గారిని చూసావా? ఝాన్సీ మ్యామ్ ఓకే, ఆడిషన్ అప్పుడు చూసాను. అవునా, తెలుసా? చూసాను, ఆడిషన్ అప్పుడు చూసాను. వీళ్ళందరిని చూసా అక్కడైతే. ఇంకా పెద్ద వాళ్ళందరూ కూడా సీనియర్ యాక్టర్స్, వాళ్ళందరితో కూడా మంచిగా నువ్వు కీ రోల్ అనేది నువ్వు చేసావు అన్నమాట అక్కడ. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇదే కాకుండా ఇప్పుడు ఏదైతే నువ్వు చేసావు సినిమా సలార్, ఇదే కాకుండా ఇంతకుముందు నువ్వు చేశానని చెప్పాను అన్నావు, ఇంకా వేరే సినిమాస్ కానీ సినిమాసా లేదంటే వెబ్ సిరీస్? ఒకటి వెబ్ సిరీస్ అయింది, ఒకటి మూవీ అయింది. మూవీ అంటే ఏ మూవీలో? ఓరి దేవుడా, విశ్వక్ రైట్, విశ్వక్ సేన్ ఉంటుంది, అవునవును. అందులో ఏ క్యారెక్టర్? మీరా, హీరోయిన్, చిన్నప్పటి క్యారెక్టర్. అవునా, హీరోయిన్ చైల్డ్ క్యారెక్టర్ చేసా. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఒకసారి మీరు కూడా ఒకసారి మళ్ళీ గుర్తెచ్చుకోండి, హీరోయిన్ చైల్డ్ క్యారెక్టర్ అంట, ఓరి దేవుడా విశ్వక్ సేన్ కదా. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ సెర్చ్ చేస్తారు ఇప్పుడు దాని గురించి. సెర్చ్ చేసినా దొరుకుతుంది. అవునా? అదే అంటున్నాను, ఇప్పుడు ఖచ్చితంగా చూస్తారు, ఎందుకంటే ఈ పాప ఆ పాపేనా అని చెప్పినట్టుగా ఖచ్చితంగా మళ్ళీ ఆ సినిమా కూడా సెర్చ్ చేస్తారు వాళ్ళు. ఇంకోటి వెబ్ సిరీస్ అన్నావు? ఝాన్సీ వెబ్ సిరీస్. అంజలి. ఓకే రైట్. ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తున్నావు కదమ్మా యాక్టింగ్ అనేది,